అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 57. నెక్స్ట్ డే మార్నింగ్ వేద్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఫుల్ నిద్రలో ఉన్న వేద్ నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతల నుండి వేద్ నిన్ను కలవాలి, కాలేజ్ దగ్గర ఉన్న కాఫీ డేకి వస్తావా అని అనగానే వేద్ గొంతు వినగానే కళ్ళు తెరిచి డిస్ప్లేలో నేమ్ చూసి హ్యాపీగా మన్వి అంటాడు. 11కి వచ్చే వేద్ అని కాల్ పెట్టేస్తుంది మన్వి. వేద్ కాల్ కట్ అయ్యాక మన్విత కాల్ చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా తను చాలా కూల్గా మాట్లాడేసరికి తనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. వేద్ లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి 10:30కే కాఫీ డేకి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మన్విత కాఫీ డేకి వచ్చి వేద్ కోసం చూసి తన దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. మన్వితకి ఏమిష్టమో వేద్కు తెలుసు కాబట్టి వెళ్ళి ఆర్డర్ చేసి వస్తాడు. వేద్ ఆర్డర్ ఇచ్చి రాగానే తనను చూసి వేద్ మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది మన్విత. ఆ మాటకు వేద్ షాక్. వేద్ ఏం మాట్లాడబోయేసరికి మన్విత వేద్ చేయబట్టుకుని వేద్ నిన్నే, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. వేద్ తేరుకుని మన్వి ఆర్ యూ సీరియస్ అంటాడు. మన్విత హా వేద్ అంటుంది. కానీ మన స్టడీస్ అవ్వలేదు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు పెళ్ళంటే అంటాడు వేద్. ఎలాగో ఇంకో 2 వీక్స్లో మన ప్రాజెక్ట్ అయిపోతుంది, ఆల్రెడీ నీకు నాకు క్యాంపస్లో జాబ్ వచ్చింది కదా అంటుంది మన్వి. కానీ ఇంత సడన్గా పెళ్ళంటే అంటాడు వేద్. నీకు ఇష్టం లేదంటే చెప్పు వేద్, మా నాన్న తెచ్చే సంబంధమే చేసుకుంటాను అంటుంది మన్వి. నో మన్వి, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా అంటాడు. మరైతే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటుంది. మన ఎడ్యుకేషన్ అయ్యాక అని వేద్ అనేలోపే అయితే నన్ను మర్చిపో వేద్, వేరే మంచి అమ్మాయిని నీ స్టేటస్ తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని పైకి లేస్తుంది మన్వి. వేదు మన్విత చేయి పట్టుకుని తనని ఆపి మన్వి ప్లీజ్, నా లైఫ్లో నువ్వంటూ లేకపోతే నాకు లైఫే లేదు, నువ్వే చెప్పు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటాడు. ఎల్లుండు ఈవినింగ్ 6 గంటలకు మంచి ముహూర్తం ఉంది, నీకు ఓకే అయితే నాకు కాల్ చేసి చెప్పు, లేదంటే నన్ను మర్చిపో అనేసి వెళ్ళిపోతుంది. వేదికి ఏం జరుగుతుందో అసలు కళ నిజమా అనేది కూడా అర్థం కావడం లేదు. కానీ మన్విత తనని పెళ్లి చేసుకోమంది అనే ఆనందం ఆశ్చర్యం ఎక్కువయ్యి మన్విత గురించి ఆలోచిస్తూ తన ఫ్రెండ్ రూమ్కి వెళ్తాడు. అక్కడ కీర్తను వంశీ ఇద్దరు హాల్లో కూర్చొని సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వేదను చూడగానే వంశీ కీర్తన్తో రే వేద్ వచ్చాడురా అని వేద్ దగ్గరికి వెళ్ళి రే మామ మంచి టైంలో వచ్చావురా, ఈ సబ్జెక్ట్ ఏమీ అర్థం అవడం లేదు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడుగుతాడు. కీర్తన్ నవ్వుతూ రే ప్రతిసారి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ సబ్జెక్ట్ నీ పోతూనే ఉంది కదరా, మళ్ళీ ఇప్పుడు నీ చెప్పిన పెద్ద ఉపయోగం ఏముంటుందంట అంటాడు. వేద్ ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. కీర్తను వేద్ పక్కన కూర్చుని ఏమైందిరా అలా ఉన్నావు, దేని గురించో ఆలోచిస్తూ ఉన్నట్టున్నావు అంటాడు. ఇంకేముంది, ఆ మహాతల్లి ఉంది కదా, వీడిని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటుంది, తానే మళ్ళీ ఏదో ఒకటి అనుంటుంది అంటాడు వంశీ సీరియస్గా. వేదు వంశీ వైపు సీరియస్గా చూసేసరికి వంశీ చిన్న నవ్వు నవ్వి అంటే నువ్వెప్పుడు తన గురించే కదరా బాధపడుతూ ఉంటావు, అందుకని అని కవర్ చేస్తుంటే రేయ్ నువ్వు కాసేపు నోరు ముయ్యి, అయినా వాడు బాధగా లేడు, కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాడు అని అంతే కదరా అంటాడు వేద్ వైపు చూసి. వేదు అని తలూపి మన్వి ఎల్లుండే పెళ్లి చేసుకుందాం అని అడిగిందిరా అనగానే వంశీ ఫట్మని కింద పడిపోతాడు. రే వంశీ ఏమైందిరా అని చంప మీద కొడుతుంటే వంశీ తేరుకుని ఏంట్రా ఆ రాక్షసి అలాంటి షాక్ ఇచ్చింది, ఎప్పుడు చూసినా వీడిని తిడుతూ అసహించుకునే అమ్మాయి వీడిని పెళ్లి చేసుకుందాం అది కూడా ఎల్లుండే అంది అంటే హార్ట్ అటాక్ వస్తుందిరా నాకు అంటాడు వంశీ. వేదు వంశీ తల మీద ఒక్కటేసి మన్వీని ఏమన్నా అంటే తంతా వెదవా అంటాడు. వాడి గురించి వదిలేరా, అంత సడన్గా పెళ్ళి అంటుందేంటి, ఏం జరిగిందిరా అంటాడు కీర్తన్. నాకు తెలియదురా, కాల్ చేసి కాఫీ డేకి రమ్మంది, అక్కడికి వెళ్ళాక మనం పెళ్లి చేసుకుందాం అని అడిగేసింది, నేను ఇంకా షాక్లోనే ఉన్నానురా అంటాడు వేద్. మరి నువ్వేం డిసైడ్ అయ్యావురా అంటాడు కీర్తన్. నాకు అదే అర్థం కావడం లేదురా, ఇప్పుడు చేసుకోకుండా ఇంకెప్పుడు నా గురించి ఆలోచించుకో అంది, నాకేం చేయాలో అర్థం కాలేదు, అమ్మా నాన్నకి ఏం చెప్పాలి, అన్నయ్య పెళ్ళి కూడా అనుకోకుండా జరిగింది, ఇప్పుడు నాది కూడా అలానే అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇంత చిన్న ఏజ్లో
ఇంకా సెటిల్ కాకుండానే పెళ్ళేంటి అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా అంటాడు వేదు. ఆ విషయం ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పురా, ఆ మాత్రం అర్థం చేసుకోలేని తెలివి తక్కువదైతే కాదు కదా అంటాడు వంశీ. రేయ్ నువ్వు ముయ్యి అని ఇప్పుడైనా అప్పుడైనా తనే నా వైఫ్ అని నేను ఫిక్స్ అయినప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే ఏంటి? ఈరోజే నాన్నతో మాట్లాడతాను. అడగక తను ఒకే ఒక కోరిక అడిగిందిరా, అది కూడా నేను సంతోషంగా ఉండేదే. అలాంటప్పుడు ఇందులో ఆలోచించడానికి ఏముంది? కాకపోతే డాడ్ ఏమంటారో అని ఆలోచిస్తున్నా అంతే అంటాడు వేద్. ఇప్పుడేం చేసినా బాగా ఆలోచించి చెయ్యి వేద్ అంటాడు కీర్తన్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాన్నతో మాట్లాడాలి అని అక్కడి నుండి వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు వేదు. మన్విత ఇంటికెళ్ళి రవీంద్ర గారిని పక్కకు పిలిచి, నాన్న మీతో మాట్లాడాలి అంటుంది. రవీంద్ర గారు, చెప్పమ్ములు, నా దగ్గర మాట్లాడటానికి ఎప్పటి నుండి పర్మిషన్ తీసుకోవటం స్టార్ట్ చేసావు అంటారు నవ్వుతూ. మన్విత రవీంద్ర గారిని తన రూముకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి తల దించుకుని, ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ నాన్న. ఇన్ని రోజులు మీ దగ్గర దాచిన విషయం నన్ను నేను దోషిగా అనుకుంటూ మీ ముందర ధైర్యంగా తలెత్తుకుని తిరగలేకపోతున్నా నాన్న అంటూ ఏడుస్తుంది. రవీంద్ర గారు కంగారు పడుతూ మన్విత మొహాన్ని చేతిలో తీసుకుంటూ, నా చిట్టి తల్లులు ఎప్పుడూ తప్పు చేయరు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టే మీకు ఫ్రీడమ్ ఇచ్చాను తల్లి. భయపడకుండా ఏం జరిగిందో చెప్పములు అంటారు కన్నీళ్లు తుడుస్తూ. మన్విత గట్టిగా ఏడుస్తూ ఆయన్ని చుట్టేసి, నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది నాన్న. ఏ విషయం అయినా మీకు ధైర్యంగా చెప్పే నేను ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాను నాన్న అంటుంది. రవీంద్ర గారు మన్వితను ఓదారుస్తూ, ఎవరా అబ్బాయి అని అడుగుతారు. మన్విత ఏడుస్తూ, వేదని చాలా మంచివాడు నాన్న. నేనంటే అతనికి పిచ్చి ప్రేమ. నేను టూర్కి వెళ్ళాను కదా, అక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఒక కొండజాతి వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వేదు నేను తన భార్యని అని చెప్పి వాళ్ళ నుంచి నన్ను కాపాడాడు నాన్న. నిజంగా మేము వైఫ్ అండ్ హస్బెండ్ అవునా కాదా అని ప్రూవ్ చేయమన్నారు. అందుకని వాళ్ళ ముందు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. ఆ భాగంగా వాళ్ళ ఆచారం ప్రకారం తాగడానికి ఇచ్చారు నాన్న. అది తాగిన తర్వాత ఆ మైకంలో అనుకోకుండా అని చెప్పలేక గట్టిగా ఏడుస్తుంటే రవీంద్ర గారు కూడా బాధపడుతూ, ఆ అబ్బాయి ఏమంటున్నాడు తల్లి అంటారు. చెప్పా కదా నాన్న, తనకి నేనంటే పిచ్చి ప్రేమ, అందుకే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నాన్న అంటుంది. రవీంద్ర గారు ఆలోచించి, వీలైనంత త్వరగా మీ పెళ్లి చేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది అమ్ములు. ఆ అబ్బాయిని రమ్మను అంటారు. మన్విత అలాగే నాన్న అని కానీ అమ్మ అంటుంది. తనకి ఇప్పుడే కదా ఆపరేషన్ అయింది, ఇవన్నీ తనకి చెప్పకు, నేను మాట్లాడతాను అనేసి బయటకు వెళ్ళి పూజారి గారికి కాల్ చేసి మాట్లాడతారు. వేదు మహిదర్ గారి ఆఫీస్కి వెళ్ళి, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు కొంచెం భయంగా. మహిదర్ గారు వేదం చూసి నవ్వుతూ, నువ్వు నాకు భయపడటం ఎప్పటి నుండి నేర్చుకున్నావురా అంటారు. వేదు నాన్న అది అని నాంచుతుంటే, నాన్న అని పిలిచావంటే ఏదో పెద్ద విషయమే అని అర్థమైంది, కానీ ఏంటో చెప్పు అంటారు ఆయన. వేదు గట్టిగా కళ్ళు మూసుకుని నోరు తెరిచి చెప్పేంతలో మహిదర్ గారు లవ్ మ్యాటరా అంటారు. వేదు తలెత్తకుండా అంటూ తల ఊపుతాడు. మీ ఇష్టాన్ని మేము ఏ రోజన్నా కాదు అన్నామా వేద్ అంటారు ఆయన. అంటే నాన్న అది విషయం ఇంకా ఉంది నాన్న అంటాడు. ఏంటి వేద్? మన్వి ఎల్లుండే పెళ్లి చేసుకుందాం అంటుంది. తను చాలా మంచిది నాన్న, తనెప్పుడు అలా అడగదు, కానీ ఇప్పుడు ఇంత సడన్గా అడిగిందంటే ఏదో ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది అంటాడు వేద్. ఏంట్రా మీ అన్నదమ్ములు ఇద్దరూ మా చేతుల మీదుగా మీ పెళ్లి చేసే అవకాశమే ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారా అంటారు ఆయన సీరియస్గా. వేద్ అది కాదు నాన్న, తను లేకుండా నేను బతకలేను, అలా అని మిమ్మల్ని కాదని ఏ పని చేయలేను, అందుకనే మీతో మాట్లాడటానికి వచ్చాను అంటాడు. మహిదర్ గారు, కానీ మీరు ఇంకా చదువుకుంటున్నారు కదా నాన్న, అంతేకాకుండా నీ మాస్టర్స్కి యూకే వెళ్ళాలన్నావు, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెయ్యాలి అన్నావు, మరి పెళ్ళైతే అవన్నీ చేయగలవా అంటారు వేదని సూటిగా చూస్తూ. చేయగలను నాన్న,
కానీ తనని ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ చేరుకోలేనేమో అని భయం నాన్న. అలానే నాకు మీ ఇష్టం కూడా ముఖ్యమే నాన్న అంటాడు వేద్. మహిదర్ గారు నవ్వి సరే, ఆ అమ్మాయిని అంతగా ఇష్టపడుతున్నప్పుడు నేనెందుకు కాదంటానురా. నీకు ఇప్పుడే పెళ్లి చేసి ఈ బంధాలతో కాళ్ళ బంధం వేయడం ఇష్టం లేకపోయినా నీ ప్రేమను కాదనలేక ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. కాకపోతే పెళ్ళి సింపుల్గా ఎందుకు, గ్రాండ్గానే చేద్దాం అంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, లవ్ యూ సో మచ్ అని గట్టిగా హక్ చేసుకుని ఈ విషయం తనతో చెప్పేసి వస్తాను నాన్న అని బయటకు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి మహిదర్ గారి బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి థ్యాంక్ యూ మహి అని బయటకు పరిగెడతాడు. మహిదర్ గారు నవ్వుకుని ఇద్దరు ఇడియట్స్ మాకు పెళ్లి చేసే అవకాశమే ఇవ్వకుండా వాళ్ళే రెడీ అయిపోయారు. నా కూతురన్నా నాకు ఆ ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి అనుకోగానే ఆయన ఫోన్ రింగ్ అవుతుంది. మహిదర్ గారు డిస్ప్లే మీద ఫోటో చూసి ఇలా అనుకున్నానో లేదో అలా కాల్ చేసేసింది నా బంగారు తల్లి అని నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.